ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అంత వాటా ఉండాలి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మారుమోగుతున్న నినాదం ఇది. దేశంలో, రాష్ట్రంలో కులగణన జరగాలన్న డిమాండ్ ఇప్పుడు ఒక ఉద్యమంలా మారుతోంది. అసలు బీసీల జనాభా ఎంత, వారికి అందుతున్న రిజర్వేషన్లు ఎంత, కులగణన జరిగితే బీసీలకు రిజర్వేషన్లలో అగ్రపీఠం దక్కుతుందా, లేక ఇది కేవలం ఎన్నికల నినాదంగానే మిగిలిపోతుందా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. ఒకవైపు విపక్షాలు కులగణనే సామాజిక న్యాయానికి ఏకైక మార్గమని చెప్తుంటే, మరోవైపు అధికార పక్షం దీనిపై ఆచితూచి అడుగులు వేస్తోంది. 50% రిజర్వేషన్ల పరిమితిని అధిగమించి బీసీలకు న్యాయం చేయటం చట్టపరంగా సాధ్యమేనా? కులగణన ద్వారా వచ్చే గణాంకాలు బీసీల తలరాతను మారుస్తాయా? ఇప్పుడు తెరపైకి వచ్చిన బీసీ వాదంపై క్షేత్రస్థాయిలో విశ్లేషణ ఎలా ఉంది? తెలంగాణలో పార్టీలకు అతీతంగా ప్రజలు ఏమనుకుంటున్నారు? బీసీల వాటా బీసీలకు దక్కుతుందా? రాష్ట్ర ప్రజల మనోగతం ఏమిటో ఇప్పుడు చూద్దాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, 2025లో తెలంగాణ శాసనసభ విద్య, ఉపాధి మరియు స్థానిక సంస్థల్లో వెనుకబడినటువంటి తరగతులు బీసీ రిజర్వేషన్లో 42కి పెంచే బిల్లును ఆమోదించింది. అయితే 2025 కుల సర్వే ప్రకారం జనాభాలో 56.36 బీసీలకు ఉన్నారని తేలిన నేపథ్యంలో ఈ 42% కోటా ప్రస్తుతం చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. అయితే స్థానిక సంస్థల్లోని దీని అమలుపై హైకోర్టు స్టే విధించడంలో కూడా ఇందులో భాగం. అయితే బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన ప్రతిపాదిత 1,00,000% అయితే బీసీ కోటాలో 42%కే పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం చట్టాన్ని ఆమోదించింది. అయితే ప్రస్తుతం అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ ఈ చర్య న్యాయపరమైన అడ్డంకులను మరియు హైకోర్టు స్టే ఎదుర్కొంది. మొత్తం రాష్ట్ర రిజర్వేషన్ 70%గా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సాంప్రదాయంగా తెలంగాణ రాష్ట్ర సర్వీస్ లో బీసీ రిజర్వేషన్ 29గా ఉండేది. దీనిని 5 గ్రూపులుగా విభజించారు. అయితే బీసీ ఏ 7%, బీసీబీ, బీసీసీ, బీసీబీ మరియు బీసీసీ ఇవన్నీ కలుపుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థల్లో ఇతర వెనుకబడినటువంటి తరగతులకు 22% రిజర్వేషన్ల ప్రతిపాదిత పెంపు హామీలకు అనుగుణంగా ఉండేలా రూపొందించబడింది. దీని అమలు సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ అయితే గరిష్ట పరిమితికి సంబంధించినటువంటి చట్టపరమైన సవాళ్లను అధిగమించడంపై అయితే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో కులగణన అంశంపై అయితే కూడా మరి ఉత్కంఠ నెలకొంది. నిజంగానే బీసీ సంఘాలు మరి విపక్షాలకు కూడా మొత్తంగా ఆశలు పెట్టుకున్న ఈ కులగణన అంశంపై నిజంగానే వీళ్ళకి ఏమైనా బెనిఫిట్ కలిగే అవకాశం కనిపిస్తోందా దీని ద్వారా? అయితే ఈ నినాదంతో కులగణన డిమాండ్ దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలుగా మారుతుంది. ప్రత్యేకంగా బీసీ వర్గాలు తమ అసలు జనాభా ఎంత, తమకు అందుతున్న రిజర్వేషన్లు సరిపోతున్నాయా అన్న ప్రశ్నలను ముందుకు తీసుకొస్తున్నారు. ఒకవైపు విపక్షాలు కులగణనే సామాజిక న్యాయానికి ఏకైక మార్గమని చెప్తున్నారు. అయితే మరోవైపు అధికార పక్షం మాత్రం ఈ అంశంపై ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 50% రిజర్వేషన్ పరిమితి బీసీలకు పూర్తిగా న్యాయం చేయడంలో అడ్డంకంగా మారిందా లేక అన్న ఒక చర్చ అయితే మొదలైంది. అయితే కులగణన జరిగితే బీసీలకు రిజర్వేషన్ లో మరింత వాటా దక్కుతుందా లేక ఇది కేవలం ఎన్నికల ముందు వచ్చే నినాదానికి మిగిలిపోతుందా అన్నది ఇప్పుడు ఒక అసలు ప్రశ్నగా మారింది. నిపుణుల అభిప్రాయ ప్రకారం అయితే కులగణన ద్వారా వచ్చే గుణాంకాలు పాలసీ నిర్ణయాలకు కీలకంగా మారే అవకాశం ఉంటుంది. అయితే 50% రిజర్వేషన్ క్యాప్ ను దాటడం చట్టపరంగా సవాలుగా మారే అవకాశం ఉంది. మొత్తానికి బీసీ వర్గాల జనాభా ఆధారంగా వాటా ఇవ్వాలన్న డిమాండ్ రాజకీయాలను వేడెక్కిస్తుంది. మొత్తంగా కులగణన నిజంగా బీసీల భవిష్యత్తును మార్చుతుందా లేక ఇది మరో ఎన్నికల ఎజెండాగా మిగిలిపోతుందా అనే విషయం అయితే రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. సంతోష్, అదే విధంగా చూస్తే కులగణన చుట్టూ ఒక రాజకీయ కోణం ఉంది అని మనం భావించవచ్చు అంటారా? అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే కులగణనపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ దీనికి సంబంధించి కేంద్రం అది చట్టపరంగా అయితే చెల్లెలను కొట్టుపడేసిన పరిస్థితి అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో అసలు దీనికి సంబంధించి క్లారిటీ అయితే రానుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అంత వాటా ఉండాలి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మార్మోగుతున్న నినాదం ఇది. ఇక దేశంలో రాష్ట్రంలో కులగణన జరగాలన్న డిమాండ్ ఇప్పుడు ఒక ఉద్యమంలా మారుతోంది. అసలు బీసీల జనాభా ఎంత, వారికి అందుతున్న రిజర్వేషన్లు ఎంత, కులగణన జరిగితే బీసీలకు రిజర్వేషన్లు అగ్రపీఠం దక్కుతుందా, లేక ఇది కేవలం ఎన్నికల నినాదంగానే మిగిలిపోతుందా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. ఒకవైపు విపక్షాలు కులగణనే సామాజిక న్యాయానికి ఏకైక మార్గమని చెప్తుంటే, మరోవైపు అధికార పక్షం దీనిపై ఆచితూచి అడుగులు వేస్తోంది. 50% రిజర్వేషన్ల పరిమితిని అధిగమించి బీసీలకు న్యాయం చేయటం చట్టపరంగా సాధ్యమేనా? కులగణన ద్వారా వచ్చే గణాంకాలు బీసీల తలరాతను మారుస్తాయా? ఇప్పుడు తెరపైకి వచ్చిన బీసీ వాదంపై క్షేత్రస్థాయిలో విశ్లేషణ ఎలా ఉంది? తెలంగాణలో పార్టీలకు అతీతంగా ప్రజలు ఏమనుకుంటున్నారు? బీసీల వాటా బీసీలకు దక్కుతుందా? రాష్ట్ర ప్రజల మనోగతం ఏమిటి అన్న చర్చ నడుస్తోంది. ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి మా ప్రతినిధి యాదగిరి సిద్ధంగా ఉన్నారు. యాదగిరి, చెప్పండి, మరి కులగణనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే 2025-26 ఉన్నటువంటి నివేదిక ప్రకారంగా తెలంగాణ వ్యాప్తంగా కులగణన నేపథ్యంలో వచ్చే నివేదిక ప్రకారంగా చూసుకుంటే బీసీలు అగ్రస్థానంలో తెలుస్తా ఉంది. అయితే ఏదైతే 56.33% గా బీసీలు బీసీల ఉందన్న విషయాన్ని మనకు నివేదిక ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా ఎక్కడైతే ముస్లింలు మరియు మైనార్టీతో కలిపి అంటే ముస్లింలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు కలుపుకుంటే కనుక 56.33% గా బీసీలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వాళ్ళని మినహాయిస్తే కనుక 46.25% బీసీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే కులగణన జరిగినప్పుడు కానీ లేదా బీసీల యొక్క ప్రాముఖ్యత ప్రతి పార్టీ కూడా పాటుపడుతున్నామని చెప్పుకుంటూ వస్తాయి. కానీ సహజంగానే ఎక్కువ బీసీలు రాజకీయ కోణంలో ఉపయోగపడుతున్న నేపథ్యంలో అందరూ కూడా అన్ని పార్టీలు కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా బీసీ వాళ్ళ యొక్క అండదండ కావాలని కోరుకుంటే, కానీ బీసీల గణన చేసినప్పుడు కానీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన కానీ ఏ ఒక్క పార్టీ కూడా వాళ్ళ యొక్క బీసీలకు చేస్తాము అంటే రిజర్వేషన్ కల్పిస్తాం అన్నటువంటి వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళు అంటే కార్యక్రమం కూడా వాళ్ళ యొక్క పని వాళ్ళు ముగించుకునే సందర్భం చాలా చూసాం. అది ప్రధానంగా తాజాగా వచ్చినటువంటి బీసీల రాష్ట్రంలో బీసీల యొక్క అగ్రస్థానంలో బీసీలే అగ్రస్థానం ఉన్నటువంటి జనాభాలో అగ్రస్థానంలో ఉన్నటువంటి బీసీలు ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా మరి రాబోయే కాలం ఎదుగుతారా, లేకపోతే రాజకీయంగా వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుందా, రాజకీయంగా ఉన్నత స్థాయి ఉన్నతమైనటువంటి పదవులను పొందే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా కొంత అనుమానంగానే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసినటువంటి అంశాలు చూసుకుంటే కనుక ఎన్నోసార్లు గతంలో కూడా బీసీలు అగ్రస్థానం ఉన్నారు, ఇప్పుడు కూడా అగ్రస్థానం ఉన్నారు. కానీ గతంలో కూడా బీసీ వర్గాలకు రాజకీయంగా అగ్రస్థానంలో ఉంటుంది, ఉన్నత పదవులను కట్టబెడతామని చెప్పుకుంటున్న పార్టీ అని కూడా వాటిని నిర్వహించకపోయింది. దాన్ని అప్పటి మట్టుగా దానికి ఎలక్షన్స్ స్టంట్గానే మార్చుకోవడం జరిగింది. కానీ ఇది రాజ్యాంగంలో బీసీలకు సంబంధించినటువంటి 50% సంబంధించిన రిజర్వేషన్లు దక్కుతుందా లేకపోతే కులగణనలో భాగంగా బీసీలు అగ్రస్థానంలో వచ్చినప్పటికీ అధిక సంఖ్యలో సింహస్థానంలో ఉన్నటువంటి బీసీలు తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదా ఇటు ఈ మధ్యలో బాగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, రిజర్వేషన్ పని జరుగుతుంది.
ఆ రిజర్వేషన్ లో చర్చలో బాగా బిగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అనే అంశం కూడా నలుగురు ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తున్న సందర్భంలో దాని మీద జాతీయ జాతీయ మరియు రాష్ట్ర స్థాయి నాయకులు అగ్రనాయకులు దాని మీద పదే చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా బీసీలు దక్కాల్సినటువంటి న్యాయం జరగడం లేదు. దీంట్లో భాగంగా ఇప్పటికే మనం తెలంగాణ వ్యాప్తంగా తీసుకుంటే కనుక అగ్రస్థానం ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా బీసీలకు దక్కాల్సిన గౌరవం కానీ బీసీలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ కానీ రాజకీయంగా వస్తాయా లేక సీఎం స్థాయి పోస్ట్ కానివ్వండి ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించడానికి అగ్రస్థానంలో అధికంగా ఉన్నటువంటి బీసీలు అనర్హులని కొనసాగుతారా, వాళ్ళకి అర్హత రాదా అనేటువంటి మీమాంసలో చాలా మంది ఉన్నారు. అదే స్థానిక ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే బీసీలో ఎలక్షన్ టైంలో మాత్రం ప్రతి ఒక్కరు వచ్చి ఓకే యాదగిరి, థ్యాంక్ యూ. ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అంత వాటా ఉండాలి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మారుమోగుతున్న నినాదం ఇది. దేశంలో రాష్ట్రంలో కులగణన జరగాలన్న డిమాండ్ ఇప్పుడు ఒక ఉద్యమంలా మారుతోంది. అసలు బీసీల జనాభా ఎంత, వారికి అందుతున్న రిజర్వేషన్లు ఏంటి, కులగణన జరిగితే బీసీలకు రిజర్వేషన్లలో అగ్రపీఠం దక్కుతుందా లేక ఇది కేవలం ఎన్నికల నినాదంగానే మిగిలిపోతుందా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. ఒకవైపు విపక్షాలు కులగణనే సామాజిక న్యాయానికి ఏకైక మార్గమని చెప్తుంటే, మరోవైపు అధికార పక్షం దీనిపై ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, రైట్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు మరియు వాటి జనాభా గణాంకాలు ప్రస్తుతం చర్చకైతే రాష్ట్రంలో దారితీసిన పరిస్థితి నెలకొంది. ఈ 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వే అయితే బీసీలకు అత్యధికంగా అంటే జనాభా నమోదైన పరిస్థితి నెలకొంది. ఏప్రిల్ 26 నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణలో బీసీల జనాభా గణన గణనీయంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. 2024-25 గణాంకాల సర్వేల ప్రకారం తెలంగాణలో బీసీల సుమారు 56.33% నమోదని చెప్పుకోవచ్చు. దీంట్లో ముస్లిం సోదరుల రిజర్వేషన్ కూడా దాదాపు 10.36% కలుపుకొని బీసీ గణన మొత్తం 56.37% అయితే అయినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నివేదికలో సమర్పించడం జరిగింది. అదే బీసీలకు అత్యధిక జనాభాగా ఉన్న ముదిరాజు సామాజిక వర్గం అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో గౌడ, ఒడ్డెర, పెరుక, పద్మశాలి ఈ కులాలు కూడా రాష్ట్రంలో చాలా ఎక్కువగా జనాభా కలిగిన నిష్పత్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు. స్థానిక దీనికి ఇదే నిష్పత్తిగా తీసుకొని 56% బీసీ రిజర్వేషన్ అమల్లో ప్రభుత్వం అయితే ఫస్ట్ అయితే స్థానిక సంస్థల ఎలక్షన్ అయితే నిర్వహించడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదే నేపథ్యంలో అక్కడ 56% మించి రిజర్వేషన్ ఉన్నాయని చెప్పి అయితే కోర్టు బీసీ రిజర్వేషన్ ఆపేసి ఎలక్షన్లు అయితే ఆపేసిన స్టే ఇచ్చిన హైకోర్టు అయితే స్టే ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఇదే స్థానిక సంస్థలు 2025-26 తెలంగాణ ప్రభుత్వ స్థానిక సంస్థల మున్సిపాలిటీలు పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని జీవో నెంబర్ 9 ద్వారా ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ 42 రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మొత్తం రిజర్వేషన్లు 50% మించి ఉన్నాయని చెప్పేసి అయితే హైకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం అని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని హైకోర్టు స్టే ఇచ్చిన పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42% రిజర్వేషన్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పేసి అయితే పేర్కొనడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల చర్చ ఎలా ఉందంటే 42% వాదన బీసీలో జనాభా 50% పైగా ఉన్నందుకు వారికి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే న్యాయం అని చెప్పేసి ఇది రాజ్యాంగ బద్దమని బీసీ సంఘాలు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇదే సుప్రీంకోర్టు ఇందిరా స్నాహి కేసు ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదని 42 బీసీ ప్లస్ 18 ఎస్సీ ఎస్టీ మిగతా కులాలకు కేటాయించాలని చెప్పి చట్టపరమైన సమస్య ఇది మారిందని చెప్పుకోవచ్చు. ఈ బీసీ కమిషన్ నివేదిక లేకుండా 42% రిజర్వేషన్ ప్రకటించాలని ఇది కూడా ఒక నిబంధనకు విరుద్ధమని కమిషన్ నివేదిక అయితే ఆధారంగా చెప్పుకొని జరగాలని వివక్ష చూపించిన పరిస్థితి నెలకొంది. ఇదే తెలంగాణలో బీసీ మహిళా కోట కూడా రిజర్వేషన్ ఉపకోట కింద సబ్ కోట కింద కల్పించాలని డిమాండ్లు అయితే పెరుగుతున్నాయి. ఇదే తెలంగాణ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం విధానమైన కొనసాగుతుంది. భాజపా అంటే జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచాలనేదే ప్రధాన డిమాండ్గా ఉందమ్మా. శ్రీనివాస్, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు కులగణన అనేది జరిగితే రిజర్వేషన్లను మరి బీసీలకి అగ్రపీఠం దక్కే అవకాశం కనిపిస్తోందా?
అదే బీసీలకైతే ఏదైతే 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి బీసీ సంఘాలు కానీ ఇటు రాష్ట్రం దేశ వ్యాప్తంగానైతే పెద్ద ఆందోళన బీసీ బిల్ ఆందోళన ఉన్నది. దీనికి 50% రిజర్వేషన్ కల్పిస్తే ఇక్కడ బీసీలు అందరం ఎక్కే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు సర్పంచ్ వ్యవస్థ కంచిపోతే ఎమ్మెల్యే స్థానం వరకు బీసీలకు అత్యధికంగా సీట్లు కేటాయించిన పరిస్థితి నెలకొంది. దీనికి ప్రభుత్వం బిల్లు పెట్టాలని చెప్పేసి ముందు సాగు బీసీలకైతే చాలా అన్యాయం జరిగిన పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లు దుందుడుకు స్వభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అయితే విడుదల చేసింది. దానికి అనుగుణంగా కొంతమంది ఈ బీసీలకు సరైన రిజర్వేషన్ లేదు అనే నేపథ్యంలో కోర్టుకు పోవడంతో అక్కడ హైకోర్టు స్టే విధించడం వల్ల ఈ రోజు వరకు కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కాకపోవడం, ఇక స్థానిక సంస్థలు జరగకపోవడం వల్ల బీసీలకు చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎస్, అదేవిధంగా చూస్తే ఈ కులగణన అంశం ఏదైతే ఉందో కూడా దాన్ని ప్రధాన పార్టీలు ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకున్నాయి అన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి దీనికి ఏ విధంగా చూడాలంటారు? ఎస్ కరెక్ట్. ఏదైతే ఈ బీసీ బిల్లు కోసం అన్ని పార్టీలు కూడా పెట్టాలి, బీసీలకు 50% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలి, 42% కాకుండా బీసీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో ముస్లింలు కూడా కొంతమంది రావడంతో బీసీఈ కింద వాళ్ళని కేటాయించడంతో బీసీలను ముస్లింలను వెంటనే తొలగించి బీసీలను మాత్రమే కేటాయించాలని కొన్ని పార్టీలు అయితే ఇది నిర్ణయించిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో బీసీ బిల్లు అమలు చేసి బీసీలకు సరైన రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి అయితే అన్ని రాజకీయ పార్టీలు కొట్లాడుతున్న తర్వాత కొసమెరుపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు సరైన న్యాయం చేస్తాం, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు చెప్పడమే తప్ప ఈ రోజు వరకు ఆ బిల్లును ఆమోదం చేసి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ పెట్టడానికి జంకుతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక 50% రిజర్వేషన్ల పరిమితిని అధిగమించి బీసీలకు న్యాయం చేయడం చట్టపరంగా సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, రైట్ భవాని, ఇప్పటికే దేశంలో డీలిమిటేషన్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజనకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే కేంద్రం కూడా కసరత్తు చేస్తా ఉంది. ఇప్పటికే కులగణనకు సంబంధించి కూడా రాష్ట్రంలో కులగణన అనేది కూడా తెరపైకి రావడంతో కూడా రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టినటువంటి కులగణన సర్వే కూడా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఇది మరోసారి తెరపైకి రావడంతో సర్వత్రా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఇప్పుడు కులగణన కారణాల గణాంకాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఎవరి జనాభా ఎంత ఉంది, ఎవరి కులాల వారి వాటా ఎంత ఉండాలనే అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్రంలో అంటే దానికి సంబంధించినటువంటి చర్చలు, దానికి ఎవరి పీఠం ఎవరు తీసుకోబోతున్నారు, ఎవరు ఎక్కబోతున్నారు అనే దానికి సంగీతం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తంగా ఇప్పటికే ఒకవైపు విపక్షాలు మాత్రం కులగణన సామాజిక న్యాయం అని ఏకైక మార్గం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి రేవంత్ రెడ్డి దీనికి నోరు మెదపడంపై కూడా సందిగ్ధత నెలకొంది. రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే రేవంత్ రెడ్డి దీని వ్యూహాత్మం ఏంది అనే అంశాలకు సంబంధించి కూడా సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 50% రిజర్వేషన్ల పరిమితికి సంబంధించి కూడా దీన్ని అధిగమించి బీసీలకు న్యాయం జరిగితే చట్టపరమైన సాధ్యమేనా అనే అంశాలకు సంబంధించి కూడా సందిగ్ధత నెలకొంది. అయితే కులగణన ద్వారా వచ్చేటువంటి గణాంకాలకు బీసీల తలరాతను మద్దతు. అయితే ఇప్పటికే ఈ సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో సందిగ్ధత ఏందనే అంశాలకు సంబంధించి కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది భవాని. రైట్ సైదులు, అదేవిధంగా చూస్తే మరి ఇప్పుడు తెరపైకి వచ్చిన బీసీ వాదంపై క్షేత్రస్థాయిలో విశ్లేషణ ఏ విధంగా ఉంది అంటారు? రైట్, ఇప్పటికే చూడొచ్చు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో తీసుకొచ్చినటువంటి కులగణన బీసీ కులగణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా కూడా దీనికి సర్వేలు చేసి దీన్ని అర్ధాంతరంగా మధ్యలోనే వదిలేసినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే డీలిమిటేషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో కూడా ఇప్పటికే దీన్ని మరోసారి తెరపైకి తీసుకురావడంతో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే డీలిమిటేషన్ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే ఎవరి జనాభా ఎంత ఉంది, ఎవరి వాటాలు ఎంత ఉంటున్నాయనే అంశాలకు సంబంధించి కూడా అసలు టోటల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి రాజకీయ ప్రకంపనల నేపథ్యంలో కూడా ఇది ఏం జరుగుతుందనే అంశాలకు సంబంధించి
ఇక్కడ ఏదైతే రాజకీయ విశ్లేషకులు కావచ్చు తెలంగాణ ప్రజల్లో ఒక సందిగ్ధత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.